నీట్ జేఈఈ విద్యార్థులకు శుభవార్త. ఐఐటీ మెడికల్ ఎంట్రన్స్ లో ర్యాంకులు సీట్లు సాధించేందుకు కోటా డిజిటల్ స్టడీ మెటీరియల్ వాట్సాప్ ద్వారా పొందండి. వాట్సాప్ నంబర్ 9849016661. చంద్రబాబు నాయుడు గారి మనస్తత్వం నాకు తెలుసు అని ఇందాక చెప్పారు మీరు. ఒక పేదోడికి ఒక డబ్బున్నోడికి ఒక ఏదైనా వివాదం జరిగితే చంద్రబాబు నాయుడు డబ్బున్నోడి పక్కనే నిలబడతాడని నాకు తెలుసు అని ఇందాక అన్నారు మీరు. అవును. అటువంటిది పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మీద యాక్షన్ తీసుకుని ఉంటాను అంటే చంద్రబాబు నాయుడు మాటలు ఎలా నమ్మారు మీరు? నేను చంద్రబాబు నమ్మలేదు. ముందు నమ్మను, ఈ రోజుకి నమ్మను, రేపటికి నమ్మను చంద్రబాబుని. నేను నమ్మింది లోకేష్ గారిని. నా లీడర్ లోకేష్, నాకు మార్గదర్శి లోకేష్. చెప్పాను కదా, లోకేష్ గారి కోసం ప్రాణం ఇవ్వడానికి కూడా సిద్ధంగా ఉంటానని ఎందుకు చెప్పాను ఆ మాట? చంద్రబాబు నాయుడు పైన ఉన్నటువంటి విశ్వాసం కాదు అది, లోకేష్ గారు పెట్టిన రెడ్ బుక్ మీద ఉన్న విశ్వాసం, లోకేష్ గారు పాదయాత్రలో ఇచ్చినటువంటి మాట మీద ఉన్న విశ్వాసం. లోకేష్ గారు నా ఎన్నింటి ఉండి 4 సంవత్సరాలు కాపాడాడు నన్ను, నా కుటుంబాన్ని. నాకు ఇప్పుడు అర్థమైంది కాపాడాడు లోకేష్ గారు నన్ను నా కుటుంబాన్ని 4 సంవత్సరాలు కంటికి రెప్పలా కాపాడాడు. ఆయన మీద ఇప్పుడు అందుకంటున్నాను, ఆయన కోసం మా ప్రాణాలు పణంగా పెట్టాను కూడా మేము వెనుకాడం. కానీ నేను నారా చంద్రబాబు నాయుడు గారిని నమ్మను. కానీ ఆయన నాయకుడు కాబట్టి, మా నాయకుడికే నాయకుడు కాబట్టి మాకు చంద్రబాబు నాయుడు అంటే చేతులెత్తి మొక్కుతున్నది. ఆ రీజన్ ఒకటే. మీకు నాకు అర్థమైంది ఏంటంటే, ఈ విషయంలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి విషయంలోనూ మీకు అన్యాయం జరుగుతున్నది, చేస్తున్నది నాకు అనిపిస్తుంది లోకేష్ కాదు, చంద్రబాబు నాయుడు కాదు, మీకు అన్యాయం చేస్తున్నది పవన్ కళ్యాణ్ అని నాకు అనిపిస్తోంది. అనిపించడం ఏంటి, 100% ఇది వాస్తవం. పవన్ కళ్యాణ్ వాళ్ళ అన్న చిరంజీవి ఈ పెద్దిరెడ్డితో ములాఖత్ అయిపోయి పెద్దిరెడ్డి దగ్గర డబ్బు తీసేసుకొని పెద్దిరెడ్డిని అన్ని కేసుల నుంచి కాపాడుతూ ఉన్నది పవన్ కళ్యాణే. పవన్ కళ్యాణే వీళ్ళకు ప్రొటెక్షన్. ఇప్పుడు ఎందుకు పవన్ కళ్యాణ్ రాబోయే రోజుల్లో సీఎం కావాలి, ఆయన సీఎం కావడానికి కావలసినంత శక్తియుక్తులు లేవు. రాయలసీమ నుంచి ఒక బలమైనటువంటి సామాజిక వర్గం ఉన్నటువంటి నాయకుడు బీజేపీలో చేరబోతున్నాడు. తద్వారా తన కళ నెరవేర్చుకోవడానికి ఆయన ప్రయత్నం చేస్తున్నాడు. ఇప్పుడు అందరూ అంటున్నారు పవన్ కళ్యాణ్ మధ్య చంద్రబాబు నాయుడు మధ్య వైసీపీ వాళ్ళు తంటాలు పెట్టడానికి చూస్తున్నారని పెద్దవాళ్ళందరూ స్టేట్మెంట్లు ఇస్తున్నారు. వెనక్కి తీసుకోండి అయ్యా పెద్ద మనుషులారా ఆ స్టేట్మెంట్లన్నీ. జగన్ రావాల్సిన అవసరం లేదు, ఇక్కడ అంతా మాయే. జగన్మోహన్ రెడ్డి మేమిద్దరి మధ్య పెట్టాల్సిన అవసరం లేదు. ఆల్రెడీ మీ స్నేహితుడు విచ్చుకత్తులతో మిమ్మల్ని కౌలిచ్చుకున్నాడు. చాలా కార్టూన్లు ఉంటాయి, చూసుకోండి వెనక్కిపోయి. అంటే వీళ్ళు పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు, లోకేష్ తక్కువ అంచనా వేశారు అనుకోవాలనా? పవన్ కళ్యాణ్ లోకేష్ గారిని తక్కువ అంచనా వేయడం కాదు కదా, ఆయన ఒక నాయకుడిగా కూడా ఆయన గుర్తించట్లేదు. 6 నెలల నుంచి కూటమి ప్రభుత్వంలో చాలా జరుగుతున్నాయి. ఏనాడైనా పవన్ కళ్యాణ్ నారా లోకేష్ చేస్తున్న మంచి పనిని కానీ, నారా లోకేష్ గారు తీసుకుంటున్న నిర్ణయాలను కానీ సమర్థించాడా? ఒక్క మాట లేదు. నారా లోకేష్ గారు రాబోయే కాలంలో కాబోయే మంచి నాయకుడు అని ఒక్క మాట వచ్చిందా? లేదు. చంద్రబాబు నాయుడు గారే మళ్ళీ సీఎం అంటారు. చంద్రబాబు నాయుడు గారిని సీఎం చేయడానికి నీ సపోర్ట్ చేస్తానంటున్నావు. చంద్రబాబు నాయుడు గారి వయసు ఎంత? ఆయన మహా అంటే 2 సంవత్సరాల్లో 3 సంవత్సరాల్లో ఆయన ఆరోగ్యంగా తిరగలుగుతాడు. 2029 తర్వాత ఆయన ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంటుందో ఆయనైతే నువ్వు సపోర్ట్ చేస్తాను. ఇండైరెక్ట్గా నువ్వేం చెప్పావు? నారా లోకేష్ గారిని సపోర్ట్ చేయను అంటున్నావు. మా తెలుగుదేశం పార్టీకి, మా తెలుగుదేశం పార్టీలో ఉన్న లీడర్ని మేము ముఖ్యమంత్రి కావాలని మేము కోరుకుంటాము. కానీ పక్క పార్టీలో వచ్చినటువంటి నిన్ను నేను ముఖ్యమంత్రి చేయడానికి మేమెందుకు చేస్తామనుకో నువ్వు అనుకుంటావు. నువ్వు నారా లోకేష్ గారి గురించి ఇంతవరకు ఒక్క మాట మాట్లాడలేదు. నారా లోకేష్ గారు ప్రజా దర్బార్ పెట్టాడని నువ్వు పార్టీ ముందర నువ్వు దర్బార్ పెట్టావు. అంతకు ముందు నీకు ఈ ఆలోచన వచ్చిందా? కాపీ కొట్టావు. సరే, మంచి పని చెయ్యి, మేము దాన్ని కాదనట్లేదే. కానీ నీవు మనసులో కల్మషం పెట్టుకొని నువ్వు ప్రవర్తిస్తున్నావు అన్నది నా ప్రగాఢమైనటువంటి నమ్మకం. లేకపోతే మా దళిత మంత్రి, హోమ్ మినిస్టర్ అనిత గారిని ఎందుకలా నువ్వు తోలనాడుతున్నావు? ఎందుకలా తక్కువ చేసి మాట్లాడుతున్నావు? నీ మాదిరి ఆమె మంత్రి కదా. నీ గొప్ప ఏంటయ్యా పవన్ కళ్యాణ్? నీ గొప్ప ఏంటి? చేతగాక స్వయంగా సీఎం అయ్యే శక్తి లేక పక్కలో చేరిన వాడు నువ్వు. పార్టీ పుట్టినప్పటి నుంచి పార్టీ కోసం కష్టపడుతున్నటువంటి మహిళ, దళిత మహిళ అనిత గారు
ఆమెను అలా టార్గెట్ చేయడం ఏంటి? ఇంకో ప్రశ్న, మీ నాగబాబు గారు ఏమి చించిపోయారని ఆయనకి ఈరోజు మంత్రి పదవి ఇప్పిస్తున్నా బలవంతం చేసి, బ్లాక్మెయిల్ చేసి? ఒక్కటి చెప్పు. నేను ఒకటంట, జబర్దస్త్లో ఉన్న జడ్జి రోజా మంత్రి అయింది, అదే జబర్దస్త్లో ఉన్నటువంటి నాగబాబు ఎందుకు మంత్రి కాదని ఫిలాసఫీనా? చెయ్యి. జబర్దస్త్ కామెడీ షో చేసేయండి మంత్రివర్గాన్ని. వి యాక్సెప్టెడ్. నిజం చెప్పండి, ఒప్పుకుంటాం. అవునయ్యా, నిజమే కదా. జబర్దస్త్లో పనిచేసిన రోజా, జడ్జిగా చేసిన రోజా పక్క సీట్లో కూర్చొని ఆమె మంత్రి అయిపోయే. నాగబాబు గారు ఏం తప్పు చేశారు? డైరెక్ట్ ఎలక్షన్స్ లో పార్టిసిపేట్ చేసి ఎన్నికైంది కదా అని సమర్థించుకుందాం. నా మాట ఏంటంటే, ఇద్దరు జబర్దస్త్లో ఉన్న ఇద్దరు జడ్జిలు మంత్రులు అయ్యారన్న మా పేరన్న నిలిచిపోనిలేండి. అంతకంటే ఏముంది చెప్పండి క్వాలిటీ? ఇప్పుడు ఏదైనా తుఫాన్ వచ్చినప్పుడు కానీ, అన్నమయ్య ప్రాజెక్టు కొట్టుకుపోయినప్పుడు కానీ, వరదలు వచ్చినప్పుడు కానీ నాగబాబు గారు ఎక్కడైనా సేవలు చేశారండి తెలుగు వాళ్ళ కోసం, నవ్యాంధ్రుల కోసం? హైదరాబాద్ ఇడిచిపెట్టి రావు నువ్వు. అసలు వీళ్ళు రాయలసీమ సైడే రారు. సేపు తూగో పాగో జిల్లాలో చూస్తుంటారు తప్పితే రాయలసీమ వైపు కానీ కాన్సన్ట్రేషన్ కానీ అక్కడ పర్యటనలు కానీ ఇవన్నీ యాక్టివిటీ ఉండదు. పవన్ కళ్యాణ్ కూడా వచ్చింది తక్కువ రాయలసీమ వైపు. అసలు వాళ్ళు వదిలిపెట్టేశారండి. అసలు వాళ్ళు 2 జిల్లాలను పట్టుకున్నాడు ఆయన. ఆ 2 జిల్లాల్లోనే రాజకీయం చేస్తున్నాడు. రాష్ట్రం అంతా అసలు ఆయనకు రెడ్ శాండిల్ గురించి అవగాహన లేదండి. మాట చెప్తున్నాను, ఒక మాట. అసలు ఎన్ని వేల మెట్రిక్ టన్నులు ఉన్నాయి, అది ఆక్షన్ ద్వారా అమ్మితే ఎంత డబ్బు వస్తుంది, అక్రమంగా తరలించకపోతే ఎంత డబ్బు వస్తుంది, ఎన్ని వేల కోట్లు స్మగ్లర్లు సంపాదించేశారు, ఆ స్మగ్లర్లు ఎంతమంది ఈరోజు జైల్లో ఉన్నారు, అసలు ఏమైనా చేశారా? 6 నెలల లోపల నువ్వు ఏదైనా సాధించావా? ఒక అటవీ శాఖ మంత్రిగా నువ్వు చేసింది ఏంటి? ఏమీ లేదు. ఇక్కడ నువ్వు ఇప్పుడు పరీక్షలు పెట్టే నీకు పడేది 0 మార్కులే, 100కు 0 వస్తాయి. మేము అదే ప్రశ్నిస్తున్నాం. మీరు ఏదో అది ఎట్లా ఉందంటే చూడ్డానికి కూడా ప్రజలకి ఇలా బంధంను చూస్తుంటే అతి, చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ మధ్య బంధము అతిగా కనపడుతుంది మాకు. అది ఒక షోలాగా కనపడుతుంది, ఒక సినిమాలాగా కనపడుతుంది, రియాలిటీ లేదు. అది ప్రజలకు అర్థమైపోయింది అప్పుడే. మేము అదే అడుగుతున్నాం. మేము మీ ఆస్తులు మాకు రాసిమ్మని అడగట్లేదు, మీ మంత్రి పదవులు మాకు ఇమ్మని అడగట్లేదు, ఎమ్మెల్యే సీట్లు అడగట్లేదు, ఎంపీ సీట్లు అడగట్లేదు, చైర్మన్ పదవులు అడగట్లేదు, నేనేం అడగట్లేదు. అరే, నన్ను నా కుటుంబాన్ని ఇంతగా వేధించినటువంటి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని అరెస్ట్ చేస్తారా చేయరా? అతని పైన న్యాయపరమైన చర్యలు తీసుకుంటారా లేదా? అక్కడి వరకు అడుగుతున్నా. అక్కడి వరకు బాగుంది. ఇదే మా నాయకుడు లోకేష్ అని మీరు అంటున్నారు. లోకేష్ను పెద్దిరెడ్డి విషయం చెబితే ఒక మెసేజ్ పెట్టాడు, పవన్ కళ్యాణ్ అడ్డుకుంటున్నాడు అన్నప్పుడు ఇదే లోకేష్ మీకోసము పవన్ కళ్యాణ్తో ఫైట్ చేయొచ్చు కదా. లేదండి, ఇది మా రామకృష్ణ గారికి సంబంధించింది, ఇమ్మీడియట్గా పెద్దిరెడ్డి గారిని అరెస్ట్ చేయాల్సిందే, దయచేసి దీంట్లో మీరు ఇన్వాల్వ్ కావద్దని మీ లోకేష్ ఎందుకు అడగలేకపోయాడు? మిత్రధర్మం. కూటమి ప్రభుత్వం ధర్మం పాటిస్తోంది, అందులో తెలుగుదేశం మాత్రమే ధర్మం పాటిస్తుంది. కానీ అక్కడ మీరు ఎవరైతే ఒక అభిమానికి ద్రోహము మోసం చేస్తున్నాడని మీ లోకేష్ కనిపించాలి కదా. మిత్రధర్మం అని మీకు అన్యాయం చేయకూడదు కదా లోకేష్. మీ నాయకుడు మీ వైపు పోరాడాలి కదా. వాస్తవమే. మీ నాయకుడు, మీరు ఏదైతే మా నాయకుడు అని మీరు అంత గట్టిగా చెప్తున్నారు రామకృష్ణ గారు, అటువంటి లోకేష్ పవన్ కళ్యాణ్ దీంట్లో ఇన్వాల్వ్ అయ్యేటప్పుడు, అన్నా మీరు దీంట్లో ఇన్వాల్వ్ కావద్దండి, 5 సంవత్సరాలుగా రామకృష్ణ గారు పోరాడుతున్నారు, ఇదొక్కటి వదిలేయండి, అతను నా మీద ఎంతో నమ్మకం పెట్టుకున్నాడు, తక్షణం నేను రామచంద్రారెడ్డిని ఈ కేసులో అరెస్ట్ చేసి నేను లోపల వేయాల్సిందే, మీరు ఇన్వాల్వ్ కావద్దని మీ నాయకుడు ఎందుకు చెప్పలేదు? చెప్పాడేమో, కనుక ఈ టైంకి అరెస్ట్ జరిగి ఉండాలి కదా. జరిగి ఉండాలి, జరగబోతుందేమో, వెయిట్ చేద్దాం, ఇంకా కొద్ది రోజులు వెయిట్ చేద్దాం. నేను అంటున్నది అదే. నేనేమంటున్నాను, రేపో మాపో అరెస్ట్ చేయమని అడగట్లే. 5 సంవత్సరాలు వెయిట్ చేస్తా. నెక్స్ట్ 2029 ఎలక్షన్స్ నోటిఫికేషన్ వచ్చే వరకు వెయిట్ చేస్తా. ఆ తరువాతనే చంద్రబాబు నాయుడు గారిని కానీ, నారా లోకేష్ గారిని కానీ, పవన్ కళ్యాణ్ గారిని కానీ చాకిరేవు పెట్టి ఉతికారేస్తా. అంటే చాకిరేవు పెట్టి ఉతికి ఆరేయకపోతే నేను మళ్ళా మా అబ్బకు అమ్మకు పుట్టినవాడిని కాదు. ఎవ్వడికి భయపడను. నారా లోకేష్కు భయపడను, చంద్రబాబు నాయుడుకు భయపడను, పవన్ కళ్యాణ్కు భయపడను, సెంటర్లో ఉన్న నీ మిత్రులకు కూడా భయపడను. ఎలా ఉంటుందంటే యుద్ధము, చెప్పాను కదా అప్పుడే, చాలా చాలా తీవ్రంగా ఉంటుంది. ఈ 5 సంవత్సరాలు మీరు ఎలా బలపడతారో నేను ఆ విధంగా బలపడతాను.
నా శక్తియుక్తులు నేను తీసుకుంటానబ్బా వెనకాల, నా ప్రయత్నం నేను చేస్తాను, వదిలిపెట్టనేడా. ఈ రోజు నుంచి కామ్గా ఉండట్లే నేను. నేను వ్యవస్థను బిల్డప్ చేస్తున్నాను, బాధితులందరినీ ఏకం చేస్తున్నాను, బాధితుల పక్షాన పోరాటం చేస్తున్నాను. రేపో మాపో నా న్యాయమూర్తి ఉద్యోగానికి రాజీనామా చేసి కోర్టు వేసుకొని హైకోర్టులో నిలబడి పోరాటం చేస్తాను. ఖచ్చితంగా రేపు ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చే లోపల పెద్దిరెడ్డిని గారిని అరెస్ట్ చేయకపోతే మిమ్మల్ని కూడా వదిలిపెట్టే ప్రశ్నే లేదు. నాయకుడు లేదు, వినాయకుడు లేదు. అన్యాయం చేసిన వాడు ఎవడైనా మా చేతనైనట్లుగా నేను చెప్తున్నాను కదా, చట్టము తన పని తను చేయకపోతే నా వ్యక్తిగతంగా నేను చేస్తా, వ్యక్తిగతంగా చేస్తా. చస్తానో బతుకుతానో ఐ డోంట్ కేర్. నేను ఒక మానవ బాంబుని, నేను నా శరీరంలోనే బాంబులు ఉన్నాయి. ఒక మానవ బాంబులాగా మారి సర్వనాశనం చేస్తాను, కానీ వాడిని మాత్రం వదిలిపెట్టను.